హలో ఇప్పుడు వినబడుతోంది, చెప్పండి. హలో షష్టగ్రహ కూటమి అనేది కేవలం మే జూన్ 2.5 days చంద్రుడు వెళ్తున్నాడు, నెలలో సూర్యుడు వెళ్ళిపోతున్నాడు. అదే విధంగా ఇంకొక గ్రహం ఇంకో 40 రోజులు వెళ్ళిపోతున్నది. ఇవన్నీ గ్రహాలు కూడా అనుకూలంగా పెద్దలు మన చంద్రమూర్తి గారు చెప్పినట్టు ఎలాంటి పరిస్థితుల్లో షష్టగ్రహ కూటమి మొత్తం రోజు ఉండట్లేదు కాబట్టి ఉన్న ఈ జూన్ 4వ తారీఖు వరకు మాత్రము కొన్ని రాశుల వారు మాత్రం చాలా జాగ్రత్త పాటించాలి. దేశ రాజకీయాలలో భవిష్యత్తులను మార్చే విధంగా కూడా ఉంటాయి. ఒక రాజకీయాల పరిణామమే కాదు, ఆరోగ్య రీత్యా కూడా కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి కూడా వస్తుందండి. అంటే ఏ రాశుల వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటారు? అంటే వృషభ రాశికి చాలా అద్భుతం జరుగుతుందండి. అట్లనే సింహ రాశికి, అదే విధంగా ధనస్సు రాశికి, మన మేష రాశికి, మీన రాశికి కొంచెం బాగా ఇబ్బందులు కలగబోతున్నాయి. ఓకే, అంటే ఏంటి వాళ్ళు ఎలాంటి వృషభ రాశికి అద్భుతం జరగబోతుంది. ఓకే ఓకే ప్రభావం ఉన్న రాశులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎలాంటి జాగ్రత్తలు అంటే కొంచెం యాక్సిడెంట్లకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రెండోది, ఇప్పుడు సింహరాశికి ఆయుష్య స్థానంలో 6 గ్రహాలు ఉన్నాయి. ఈ 6 గ్రహాలు ఆయుష్య స్థానంలో ఉండడం వల్ల కొంచెం బాగా కొత్త పనులు చేయకపోవడం, ప్రయాణాలు చేయకపోవడం ఇట్లాంటివి చేస్తే బాగుంటుందండి. రెండోది, కొత్త వ్యాపారాలలో పైసలు పెట్టుబడి పెట్టడం, లేదు ఉన్న వాటిని ఏమన్నా ఇబ్బంది పడకుండా న్యూట్రల్ ఉండడం, అంటే ఎక్కడ కోపతాపాలు లేకుండా జాగ్రత్త పాటించాలి జూన్ 4వ తారీఖు వరకు. రైట్ రైట్ చంద్రమూర్తి గారు, ఇప్పుడు షష్టగ్రహ కూటమి సూర్యగ్రహణం రోజున ఏర్పడడంతో ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా జరుగుతాయని చెప్తున్నారు కదా, మరి ఏమైనా అరిష్టం జరిగే అవకాశం ఉందా? ఏం చెప్తారు దీని గురించి?